అవతరించాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క స్వప్నం అధ్యక్ష. ఆ ఉద్దేశంతోనే ఏ కార్యక్రమం తీసుకున్నా ఆషామాషిగా తీసుకోకుండా చాలా ఆలోచనతో ప్రణాళికాబద్ధంగా చేయాలన్న ఒక సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు లీ అసోసియేట్స్ అనే ఒక సంస్థ ఏదైతే మనం జిహెచ్ఎంసీ ద్వారా ఎంపిక చేసినామో, హెచ్ఎండిఏ ద్వారా ఎంపిక చేశామో, వారితో దాదాపుగా సమాలోచనలు కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే పలు సందర్భాల్లో చేసినారు అధ్యక్ష. దాదాపు ఒక 3 సంవత్సరాలు ట్రాఫిక్ స్టడీస్ చేసి ఎన్నోసార్లు వారితో కూర్చున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి లెవెల్లోనే స్వయంగా సమావేశాలు జరిపిన తర్వాతనే ఈ స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి పచ్చజెండా ఊపడం జరిగింది అధ్యక్ష. ఇందులో కూడా చాలా ఆలోచనతో, చాలా అర్థవంతమైన ఒక విధానంతో ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడే మిత్రులు సుధీర్ రెడ్డి గారు అన్నారు, లాక్డౌన్ సమయంలో, మొదటి దశ లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ నగరం మొత్తం స్తంభించిపోతే, కార్యకలాపాలన్నీ స్తంభించిపోతే, ప్రజలు తమ తమ ఇళ్లకు పరిమితమైతే మా జిహెచ్ఎంసీ మరియు మా హెచ్ఎండిఏ సిబ్బంది మాత్రం అహోరహం కష్టపడి కొత్త లింక్ రోడ్లు కానీ, కొత్త అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ చాలా వేగంగా పూర్తి చేసినాం అధ్యక్ష. ఇందులో భాగంగా చాలా కొత్త విధానాలు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. కొత్త రకమైన టెక్నాలజీస్, అంటే ఇదివరకు హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో వినియోగించని ప్రీకాస్ట్ లాంటి టెక్నాలజీస్ కానీ, ఇంకితరత్ర టెక్నాలజీస్ కానీ చాలా వాడడం జరిగింది అధ్యక్ష. అది ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన వాళ్ళు, నిపుణులు, వారికి పూర్తి స్వాతంత్రం, పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం వల్ల చాలా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మనం కడతా ఉన్నాం అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష, జిహెచ్ఎంసీకి డబ్బులు ఆదా చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం చాలా పకడ్బందీగా కొత్త విధానాలు, అంటే ల్యాండ్ అక్విజిషన్ చేయాలి అంటే సహజంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అధ్యక్ష, డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మన జిహెచ్ఎంసీలో మనం డబ్బులు జిహెచ్ఎంసీకి కూడా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఆదా కావాలన్న ఉద్దేశంతో ఒక ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి, ఒక విధానాన్ని తీసుకొచ్చి, టీడీఆర్ అంటారు అధ్యక్ష, దాన్ని కూడా తీసుకొచ్చి ఒక 3,000 కోట్ల రూపాయలు మనం జిహెచ్ఎంసీకి కూడా ఆదా చేయడం జరిగింది అధ్యక్ష. టీడీఆర్ బ్యాంక్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి, అంటే ఎవరైతే స్థలం కోల్పోతారో వారికి టీడీఆర్ పేరిట రైట్స్ ఇచ్చి వారు అమ్ముకునే వెసులుబాటు కల్పించి, కేవలం జిహెచ్ఎంసీలో మాత్రమే కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో, టీఎస్ఐఏసీ ఇతర ప్రాంతాలు ఏవైతే ఐలా పరిధి ఉంటుందో వాటిలో కూడా వినియోగించుకునే విధంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా టీడీఆర్ బ్యాంకును కూడా ఒకటి తీసుకుని వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే హైదరాబాద్లో ట్రాఫిక్, సుధీర్ రెడ్డి గారు అన్నారు, వివేకానంద్ గారు అన్నారు అధ్యక్ష, ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా పరిణమించింది అధ్యక్ష. ఇప్పుడు మీరు నిజంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నెంబర్స్ ఉంటాయి అధ్యక్ష. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ గ్రిడ్ లాక్డ్. హైదరాబాద్ కనుక గ్రిడ్ లాక్ అంటే అధ్యక్ష, ఒక నగరంలో ఉన్న వాహనాలన్నింటినీ తీసుకొచ్చి రోడ్ల మీద పేరిస్తే ఇంకేమైనా స్థలం మిగులుతుందా లేదా అనేది దాని యొక్క ఉద్దేశం అధ్యక్ష. ఆ లెక్కను చూస్తే హైదరాబాద్ ఎప్పుడో గ్రిడ్ లాక్ అయిపోయింది అధ్యక్ష. ఇక్కడ ఉన్న సంఖ్య, వాహనాల సంఖ్య కానీ, మన రోడ్డు విస్తృతి కానీ చూసినట్టయితే వీఆర్ ఆల్రెడీ గ్రిడ్ లాక్. కానీ ఎప్పటికప్పుడు ప్రజా రవాణాను ఒకవైపు ప్రోత్సహిస్తూ ఈ రకంగా ఈ ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్లను ఎక్కడెక్కడ ఏమేం చేయాలనేది ఆలోచన ఒక ప్రణాళికబద్ధంగా చేసినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎస్ఆర్డిపి తీసుకున్నాం అధ్యక్ష. ఎస్ఆర్డిపిలో మనం చాలా ప్రతిష్టాత్మకమైన కొన్ని ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేశాం అధ్యక్ష. ఈరోజు హైదరాబాద్కి ఒక దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయినా, ఒక బయోడైవర్సిటీ ప్రాంతంలో, బాలానగర్ ప్రాంతంలో, ఇందిరా పార్క్లో, ఇంకా ఇందిరా పార్క్ టు విఎస్టీ, కొత్త స్టీల్ బ్రిడ్జ్లు కడతా ఉన్నాం. ఈ రకంగా ఎన్నో కొత్త రకాల ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఇందాక నేను వివరించినట్టు ఇప్పటికే దాదాపు 2,000 కోట్ల రూపాయలతో మొదటి దశలో ఫ్లైఓవర్లు అనండి, అండర్ పాస్లు అనండి, ఒక 22 దాకా పూర్తి చేసినాం అధ్యక్ష. ఇప్పుడు మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అన్నారు అధ్యక్ష, మాది అందులో 22లో ఒకటి కూడా లేదన్నారు. 22లో నిజానికి 1-2 పూర్తి కావాల్సి ఉండింది, బహదూర్పురా పూర్తి కావాల్సి ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఏజెన్సీ యొక్క కొంత నిర్లక్ష్యం వల్ల, ఏజెన్సీ యొక్క పనితీరు వల్ల కొంత ఆలస్యమైంది. వారితో కూడా మొన్ననే అసదుద్దీన్ ఓవైసీ గారితో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఒక దీర్ఘమైన సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించాం అధ్యక్ష. వేగవంతం చేస్తాం. ఇందులో ప్రధానంగా ఇప్పుడు చూస్తే ఆన్గోయింగ్ వర్క్స్ కూడా చూసుకుంటే అధ్యక్ష, సౌత్ జోన్లో ఓవైసీ జంక్షన్ ఫ్లైఓవర్ ఒక 93.6 కోట్ల రూపాయలతో, బహదూర్పురా ఫ్లైఓవర్ 106 కోట్ల రూపాయలతో, చాంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ ఒక 41,55 లక్షల రూపాయలతో, నల్గొండ క్రాస్ రోడ్ టు ఓవైసీ జంక్షన్ 523 కోట్ల రూపాయలతో, ఫలక్నుమా ఆరోబి 52 కోట్ల రూపాయలు, శాస్త్రీపురం ఆరోబి 91 కోట్లు, అదేవిధంగా ఆరాంఘట్ జూ పార్క్ ఫ్లైఓవర్ ఏదైతుందో 636 కోట్లు. ఈ రకంగా మొత్తం 1,545 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో మనం ప్రస్తుతం పనులు తీసుకుంటున్నాం అధ్యక్ష. చార్మినార్ జోన్ అనండి, సౌత్ జోన్ అనండి, ఇవన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష. మిత్రులు వివేకానంద్ గారు మాట్లాడుతూ మాకు కొన్ని శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, గ్రేటర్ హైదరాబాద్లో లేకపోవచ్చు, శివారు ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ప్రత్యేకంగా దృష్టి సారించండి అని చెప్పారు.
అందులో ముఖ్యంగా వారు ప్రస్తావించింది నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రహదారులని కొన్నిటిని హెచ్ఎండిఏకి కానీ హెచ్ఆర్డీసీఎల్ కానీ బదలాయించమని కోరారు. ఇన్నర్ రింగ్ రోడ్లో ప్రస్తుతం ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఆర్ఎండ్బి పరిధిలో ఉందో దాన్ని కూడా హెచ్ఎండిఏకి బదలాయించమని వారు కోరారు. అదే మాదిరిగా వారు ఇంకో మాట ఏమన్నారంటే హైదరాబాద్ని మీరు ట్రాఫిక్ ఫ్రీ చేస్తే ఆ ఒత్తిడంతా వచ్చి మా మీద పడుతుందన్నారు. అధ్యక్ష, అది వాస్తవం. ఇప్పుడు హైదరాబాద్ని కేవలం జిహెచ్ఎంసీగా చూడడానికి వీల్లేదు అధ్యక్ష. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చున్నారు. ఓఆర్ఆర్ లోపల ఓఆర్ఆర్కి అవతల కూడా ఒక 2 కిలోమీటర్ల అవతల కూడా తీసుకొని ఈ మొత్తం భూభాగాన్ని హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ పేరిట హెచ్యుఏ అనే పేరిట మీరు ప్రణాళికలు రూపొందించండి. అవసరమైతే 4 భాగాలుగా విభజించి స్టడీ చేయండి, అధ్యయనం చేసి ఎక్కడ బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు ఎక్కడున్నాయి, అక్కడ ఉండవలసిన సివరేజ్ వ్యవస్థ ఏమిటి, అక్కడ ఉండవలసిన మంచినీటి వ్యవస్థ ఏంటి, అక్కడ ఉండవలసిన ట్రాఫిక్ వ్యవస్థ ఏంటి, రోడ్ల వ్యవస్థ ఏంటని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం అధ్యక్ష. రూపొందించడమే కాకుండా ఇప్పుడే గౌరవనీయులు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు హైదరాబాద్ నగరం యొక్క అవసరాలు 2031, 2041 సంవత్సరం వరకు కూడా దృష్టిలో పెట్టుకొని మొన్ననే సివరేజ్ వ్యవస్థకు సంబంధించి 3,866 కోట్ల రూపాయలు ఒకటే రోజు శాంక్షన్ చేసి ఒక 31 కొత్త ఎస్టీపీలను కూడా మంజూరు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు శివారు ప్రాంతాల్లోని ఏవైతే ఇప్పుడు వారు అన్నట్టు నిజాంపేట్ కానీ బండ్లగూడ కానీ లేదా జల్పల్లి కానీ ఇంకా ఇతరత్ర కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 25 ఓఆర్ఆర్ లోపల వాటికి సంబంధించి కూడా 1,200 కోట్ల రూపాయలు మొన్ననే కేబినెట్ ఆమోదం ఇచ్చింది అధ్యక్ష. మంచినీటి సమస్యను కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లింక్ రోడ్స్ కూడా అధ్యక్ష, ఇది గతంలో ఎవరు చేయలేదు. లింక్ రోడ్స్ కూడా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటు చేసి ఒక 132 లింక్ రోడ్స్ తీసుకున్నాం అధ్యక్ష. అందులో ఇప్పటికే ఒక 24 పూర్తయినాయి అధ్యక్ష, మిగతా అన్ని కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. గౌరవనీయులు వివేకానంద్ గారు ప్రస్తావించిన మరి NH44 టు ఫాక్స్ సాగర్ రోడ్ ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం అధ్యక్ష. దాంతోపాటు వారు చెప్పిన ఇంకో మాట కూడా చెప్పారు అధ్యక్ష, మన ఇంకా కొన్ని లింక్ రోడ్లు కూడా మా ఏరియాలో తీసుకోవాలన్నారు. తప్పకుండా లింక్ రోడ్స్ ఎన్నైనా తీసుకోవడానికి దిస్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ ఫర్ అడిషన్ ఆఫ్ రోడ్స్ అధ్యక్ష. క్రియేషన్ ఆఫ్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషన్ ఆఫ్ రోడ్స్. ఎందుకంటే ఒక రోడ్ యాడ్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఒక రోడ్ యాడ్ చేయడం వల్ల నగరం యొక్క ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది, ప్రజల సమయం మరి సేవ్ అవుతుంది. దాంతోపాటు ప్రజలకు కూడా మరి మెరుగైన జీవన ప్రమాణాలు లభించే అవకాశం ఉంటుంది. సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్, బైరామల్ కూడా నాగోల్ ప్రాంతంలో జరిగిన ఫ్లైఓవర్స్ గురించి చెప్పారు అధ్యక్ష. అవన్నీ కూడా దాదాపు 450 కోట్ల రూపాయలతో ఒక్క ఎల్బీ నగర్ నియోజకవర్గంలోనే SRDPలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. వారు నాలాల గురించి ప్రస్తావించారు. సబ్జెక్టు మరి ప్రశ్నకు సంబంధం లేకపోయినప్పటికీ మొదటి దశలో 858 కోట్ల రూపాయలతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పేరు మీద తీసుకున్నాం అధ్యక్ష. అందులో వారు చెప్పినట్టు ఏదైనా మిస్ అయితే తప్పకుండా దాన్ని కూడా తీసుకుంటాం అధ్యక్ష. దాంతోపాటు మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఒక మాట అన్నారు, మీరు మరి ఏ రకంగా హౌ ఆర్ యూ రేజింగ్ మనీ ఫర్ దిస్, టర్మ్ లోన్ తీసుకున్నారా లేకపోతే బాండ్స్ ఇష్యూ చేశారా? నా విజ్ఞప్తి ఏమంటే మిత్రులు అక్బరుద్దీన్ ఓవైసీ గారితో हमारा जो फिलॉसफी है डेट के बारे में, एक बार इसके बारे में आप तो जानते ही हो, आप पूरा दुनिया में आप बहुत जगह जा चुके हो, इंफ्रास्ट्रक्चर कितना ज़रूरी है कोई सिटी की तरक्की के लिए आप तो जानते ही हो. एनी इन्वेस्टमेंट, any single rupee that is invested into creating additional infrastructure for a city has to be looked at as investment into the future. It can't be looked at as debt. That is my appeal to my friend Akbar Owaisi, because I think what is important for all of us to understand, मैं सुनते रहता हूँ, कभी का एक बार देखते रहता हूँ, हमारे भाई यहाँ पे जो आज नहीं है कांग्रेस के, कहते रहते हैं कि डेट ट्रैप में गया तेलंगाना. मैं तो कहता हूँ जो हर एक रुपया हम प्रोडक्टिव सेक्टर पे लगाते हैं, हर एक रुपया हम लोग जो कैपिटल एक्सपेंडिचर के लिए इंकर करते हैं, हर एक रुपया जो हम लोग नया एसेट क्रिएट करने के लिए जिससे प्रोडक्टिविटी स्टेट की और प्रोडक्टिविटी देश की बढ़ती है, नेशन बिल्डिंग की बढ़ती है, इसके बारे में हमें उसको फ्यूचर पे इन्वेस्टमेंट के जरिए देखना चाहिए. इट शुड नॉट बी लुक्ड एट एज डेट. बट इन एनी केस so far the expenditure that has been incurred I have already stated with you. The loan that has been taken is actually a rupee term loan that we have taken from State Bank of India. We have already taken a loan of, we have taken an in principle sanction of 5,900 odd crores, and for this annual debt servicing that we are currently doing is about 296 crores, and that is being done with the guarantee of the state government. अगर से GHMC, अगर कोई कहता है कि GHMC डेट ट्रैप में चला गया, GHMC के पास पैसे नहीं है, this is all backed by state guarantee. So we need not worry about the financial health of GHMC. But let me also add one more thing, sir. Every single location we lay a link road, or every single location we lay a flyover or an underpass, there is new economic activity happening.
देयर इज अ बूम इन इकोनॉमिक एक्टिविटी, बिकॉज हमेशा आप अगर देखेंगे इकोनॉमिक एक्टिविटी वहीं होता है, ट्रांजिट ओरिएंटेड होता है इकोनॉमिक एक्टिविटी, ट्रांजिट ओरिएंटेड डेवलपमेंट होता है, तो उससे आमदनी भी बढ़ती है। जो हम लोग इन्वेस्टमेंट करते हैं उससे आमदनी भी बढ़ती है, उससे जीएचएमसी की भी हेल्थ भी बढ़ती है, और सिटी के लिए भी एडिशनल इंफ्रास्ट्रक्चर भी, सिटी के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर और वैल्यू क्रिएशन भी होता है। तो माई रिक्वेस्ट टू ऑनरेबल अकबर ओवैसी साहब, द सेकेंड फेज ऑफ SRDP इज बीइंग फाइनलाइज्ड राइट नाउ। आई एश्योर यू सर, जैसा मैंने कहा आपसे, अभी 7 तो अभी तैयार, अभी चल रहे हैं काम, 1545 करोड़ का काम चल रहा है साउथ जोन में। इसके अलावा अगर आपके कोई रिक्वेस्ट है, जैसे आपने कहा रेती बौली है, बंडलागुड़ा है, हफीज बाबा नगर, आसिफ नगर, फील खाना, मुस्लिम जंग ब्रिज, और आप मूसी के ब्रिज के बारे में भी आपने जिक्र किया, तो ये सारे भी चीज़ जो है सेकेंड फेज में लेने की कोशिश करेंगे। मैं जैसा मैंने कहा अभी 6000 करोड़ का काम जारी है। इसके अलावा अभी सेकेंड फेज में जितना ले सकते हैं, डिपेंडिंग ऑन द फाइनेंशियल स्टेटस, विल सर्टनली टेक अप एंड विल टेक, प्लीज गिव योर recommendations in writing to me. Definitely the government will consider it and honor it. Thank you. Question number 761, Minister for Prohibition and Excise. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు ఇచ్చిన సమాధానం అవునండి.